Hi everyone, welcome to my channel. In the previous video, we learned about 7th class social 13th lesson part 2 up to important kings of Vijayanagara. Now in this video, we are going to learn some more information about Vijayanagara kings. How do we know? We know much about Vijayanagara Empire from books and buildings of that period. We get insights into the daily life, the administration and the social organizations of the kingdom of particular value are the details accounts left by travelers from several countries. Nicholas Conti from Italy, who visited Vijayanagara in 1420 CE. Abdul Razak, the Persian trader who visited in 1443 CE. The Portuguese traveler Domingo Fez, who visited it in 1520 CE, and Nuzzi, who wrote in 1537 CE. అయితే మనకు ఈ విజయనగర సామ్రాజ్యం గురించి ఎలా తెలుస్తుందంటే అప్పటి గ్రంథాలు, అప్పుడు రాసిన రాతప్రతులు, అప్పుడు వేసిన శాసనాలు, అప్పుడు వాళ్ళు నిర్మించిన భవనాలు, వాళ్ళ నిత్య జీవిత పరిపాలన, సామాజిక సంస్థలు అందించిన వివరాల ఆధారంగా మనకు ఈ విజయనగర సామ్రాజ్యం గురించి తెలుస్తుంది. అయితే పలు దేశాల నుంచి వచ్చిన పర్యాటకులలో ఇటలీ నుంచి వచ్చిన నికోలో కోంటి విజయనగరాన్ని ఏ సంవత్సరంలో సందర్శించాడు? విజయనగరాన్ని 1420 CEలో ఇతను విజయనగర సామ్రాజ్యానికి రావడం జరిగింది. మొదటగా ఇతను ఈ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. తర్వాత అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ వర్తకుడు 1443 CEలో ఇతను రావడం జరిగింది. తర్వాత పోర్చుగీస్ యాత్రికుడైన డొమింగో పెయిజ్ ఇతను 1520లో ఇతను మన విజయనగర సామ్రాజ్యానికి రావడం జరిగింది. తర్వాత న్యూనిజ్ అనే అతను 1537లో ఇతను కూడా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఇలా వీళ్ళందరూ రాసిన రచనల ద్వారా విజయనగర చరిత్రకు సంబంధించిన విలువైన సమాచారము మనకు తెలుస్తుంది. ద సిటీ ఆఫ్ విజయనగర. The victory of Vijayanagara was built on the banks of the river, the Tungabhadra, next to the ancient temples of Pampadevi and Sri Virupaksha. Abdul Razak says that the city had 7 rings of fortification. Some of these have been found by archaeologists. Read this description of the city by Portuguese traveler Pais. అయితే ఈ విజయనగర పట్టణం అనేది ఎక్కడ లొకేట్ అయింది అనేది ఇంతకుముందు మనం వీడియోలో తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ విజయనగర పట్టణాన్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రాచీనమైన అంటే పురాతనమైన విరూపాక్ష టెంపుల్, అదేవిధంగా పంపాదేవి ఆలయాలు కలిసి ఉంటాయి. ఇక్కడ అబ్దుల్ రజాక్ తెలిపిన ప్రకారం ఏముందంటే ఈ నగరం అనేది అంటే విజయనగరం అనేది 7 వలయాలతో ఏర్పడిన కోట గోడలు కలిగి ఉంది అని అబ్దుల్ రజాక్ చెప్పారు. అందులో కొన్ని కోటల నిర్మాణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే ఈ ఆర్కియాలజిస్ట్స్ ఏం చేశారు, ఈ కోట గోడల నిర్మాణం ఎలా జరిగిందో అనేది తెలుసుకున్నారు. అయితే పోర్చుగీస్ నుంచి వచ్చిన పెయిజ్ నగరాన్ని ఇలా వర్ణించాడు. ద కింగ్ హ్యాస్ మేడ్ ఎ వెరీ స్ట్రాంగ్ సిటీ fortified with walls and towers. These walls are not made like those of other cities, but are made of strong masonry and inside very beautiful rows of buildings with flat roofs. You have a broad and beautiful street full of fine houses, and these houses belong to merchants, and there you find all sorts of rubies and diamonds and emeralds and pearls and cloths of every sort on the earth. In the evening you have a fair where they sell horses, vegetables, fruits, wood, etc. పోర్చుగీస్ నుంచి వచ్చిన ఈ ఫెయిజ్ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా వర్ణించాడంటే ఇతను ఇక్కడ ఉన్న రాజులు ఏం చేశారంటే చాలా దుర్భేద్యమైన అంటే చాలా గట్టి కోట గోడలు గోపురాలతో నగరాన్ని నిర్మించినట్లు ఈ పేజ్ తెలిపాడు. అయితే ఇలాంటి పటిష్టవంతమైన గోడలు అతను మరెక్కడా లేవు అని చెప్పాడు. అందమైన భవనాలను కోట లోపల వరుసగా నిర్మించారు. విశాలమైన వీధులతో అందమైన భవనాలలో ముత్యాలు వజ్రాల వ్యాపారం జరిగేది.
ప్రపంచంలోని అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ అమ్మేవారు. సాయంత్రం పూట గుర్రాలు, కూరగాయలు, పండ్లు, కల్ప వస్తువుల సంత జరిగేది అని ఇక్కడ పై చెప్పుకుంటూ వచ్చాడు విజయనగర సామ్రాజ్యం గురించి. ఇక్కడ మనకు కనబడుతున్న 13.1 బ్రాంజ్ ఇమేజెస్ ఆఫ్ కృష్ణదేవరాయ అండ్ హిస్ 2 wives ఇన్స్టాల్డ్ ఇన్ తిరుమల టెంపుల్. అయితే ఈ పిక్చర్స్, ఈ ఫిగర్ ఏం చూపిస్తుందంటే, ఇక్కడ ఉన్న ఈ పిక్చర్స్ తిరుమల దేవాలయంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ దేవరాయలు మరియు అతని 2 భార్యల కంచు విగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్, archaeologists are of the opinion that the city had 4 separate divisions. The first one devoted to temples situated on rocky hills. The second one on the valley where crops were raised using water from irrigation channels. The third, a royal center in which royal places and residences of important Nayakas were located, and the fourth one allocated for the residence of ordinary town folk. Each area was separated from the others as shown in the map. ఆర్కియాలజిస్ట్ సైంటిస్టులు ఏం చేశారంటే, ఈ పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం నగరము 4 భాగాలుగా విభజించబడింది. విజయనగరము 4 భాగాలుగా విభజించబడింది. అదేంటంటే, మొదటి భాగంలో గుట్టల పైన ఆలయాలు నిర్మించేవారు. మొదటి భాగం అంటే పైన భాగము ఆలయాలతో కూడి ఉండేది, అంటే మొత్తం అక్కడ ఆలయాలు మాత్రమే ఉండేవి. తర్వాత రెండో భాగంలో పంట భూములు, కాల్వలు ఉండేవి. రెండో భాగంకి వచ్చేసి అన్ని పంట భూములు, కాల్వలు దీనికి సంబంధించినవి అక్కడ సెకండ్ ప్లేస్లో ఉండేవి. తర్వాత మూడవ భాగంలో అంతఃపుర భవనాలు, రాజభవనాలు ఉండేవి. మూడో ప్లేస్లో రాజులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండేవారు. ఈ మూడవ భాగంలో రాజుకు సంబంధించిన ముఖ్య నాయకుల నివాసాలు అక్కడ ఉండేవి. తర్వాత నాలుగవ భాగంకి వచ్చేసి సామాన్య ప్రజలు నివసించేవారు. కింద ఉన్న మ్యాప్ను చూస్తే మీకు అర్థమవుతుంది, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి టెంపుల్స్ ఉన్నాయి. తర్వాత సెకండ్ ప్లేస్లో రివర్స్ అవి ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో ఫోర్ట్ ఉంది. కింద వచ్చేసి మామూలుగా సామాన్య జనం అనేవాళ్ళు నివసించేవారు. ఇది ఈ విజయనగర సిటీ యొక్క మ్యాప్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత why do you think do the modern cities not built for walls of this kind? మరి ఇప్పుడు ఉన్న ఆధునిక నగరాలలో ఇలాంటి కోటగోడలు ఎందుకు నిర్మించడం లేదు? దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత 13.3 ఆర్మీస్ అండ్ మిలిటరీ లీడర్స్. You would have heard and read about the great wars begun fought today and also about the powerful armies. అయితే యుద్ధాలలో శక్తివంతమైన సైనికులు ఎలా పోరాడుతున్నారో మీరు వినే ఉంటారు. What makes the armies of countries powerful? What kinds of arms and weapons do modern armies use? దేశాల యొక్క సైన్యాన్ని ఏది శక్తివంతం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆధునిక సైనికులు వాడే ఆయుధాలు, యుద్ధ సామాగ్రి ఏవి? Let us find out how it was in Vijayanagara times. Vijayanagara rulers invested a lot of money in building their military power. They imported a large number of horses from Arabia and Iran, which came in ships to their ports on the west coast. మనం ఇప్పుడు ఈ విజయనగర రాజుల కాలంలో ఉపయోగించిన యుద్ధ సామాగ్రి గురించి తెలుసుకుందాం. విజయనగర రాజులు తమ సైనిక శక్తిని బలంగా చేయడానికి పెద్ద మొత్తం ఖర్చు చేసేవారు. అయితే వీటి కోసం వాళ్ళు గుర్రాలను అరేబియా నుండి అండ్ ఇరాన్ దేశాల నుండి వారికి కావలసిన మేలు రకం గుర్రాలను పశ్చిమ తీరంలోని ఓడల ద్వారా దిగుమతి చేసుకున్నారు. Recruited a large army and built many strong forts. One of the important rulers, Devaraya II of Vijayanagara, started recruiting Muslim fighters to serve him and to train his soldiers in the new modes of warfare. He also permitted the constructions of mosques in the capital city where the Muslim soldiers were garrisoned. In those days, guns and cannons had been newly introduced. The Vijayanagara kings started using guns and cannons in their forces. The combination of firearms and cavalry, horse riders
మేడ్ దెమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీస్ ఇన్ ఇండియా. కోటగోడలు పటిష్టవంతంగా నిర్మించారు. ఈ విజయనగర రాజుల్లో రెండవ దేవరాయలు ముస్లిం పోరాట యోధులను నియమించి వారికి నూతన యుద్ధ యంత్రాలు నేర్పించాడు. వారికి సైనిక శిబిరంలో మసీదులను కూడా నిర్మించాడు రెండవ దేవరాయలు. ఆ రోజుల్లోనే తుపాకులను ఫిరంగులను ప్రవేశపెట్టాడు. విజయనగర రాజులు తమ బలగాలతో వాటిని అందుబాటులోకి తెచ్చుకున్నారు. భారతదేశంలోనే ఆధునిక అశ్వదళం అంటే గుర్రాల సైన్యం, సైనిక దళాలను రెండింటిని కలిపి ఒక శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరచడం జరిగింది. ఎవరు? కృష్ణదేవరాయ 2. We will learn next part of this lesson in the next video. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను.